నమస్కారం ఎస్డివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారతరత్న శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి నివాళులర్పించిన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. ఇందిరాగాంధీ ఆశయ సాధనకు కృషి, కాంగ్రెస్ కార్యాలయంలో ఘన నివాళులు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి నివాళులర్పించిన ఎస్పీ ఐశ్వర్య రస్తోగి. కేశవ పట్ల సేవలు అమూల్యమైనవి, రాజమండ్రి ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ సైదయ్య. భారతరత్న శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆయన పటానికి పువ్వులు వేసి నివాళులర్పించారు. భారతరత్న శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా శ్రీ పటేల్ చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిల్వభూషణ్ హరిచందన్ పువ్వులు వేసి నివాళులర్పించారు. దేశ సమగ్రతకు శ్రీ సర్దార్ పటేల్ అందించిన సేవలు మరువలేనివని గవర్నర్ హరిచందన్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయం నందు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ వారోత్సవాలను మరియు భారతదేశ ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని అర్బన్ ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సిహెచ్ పాపారావు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కార్యాలయం నందు ప్రారంభించారు. ఈ కార్యక్రమం డిపిఓ నుంచి ప్రారంభమై జేఎన్ రోడ్, ఏవి రోడ్, సిఆర్పిఎఫ్ క్యాంప్ రోడ్, డిపిఓ వద్ద ముగిసింది. 3 కిలోమీటర్ల మేర సాగిన ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజైన అక్టోబర్ 31వ తేదీన రాష్ట్రీయ ఏక్తా దివాస్ గా జరుపుకోవడం జరుగుతుందని, అందరం కలిసి దేశ ఐక్యతను, శాంతి భద్రతలను కాపాడేందుకు కృషి చేయాలని అర్బన్ జిల్లా అధికారులకు, సిబ్బందికి సూచించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆశయ సాధనకు కృషి చేస్తామని పలువురు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఇందిరాగాంధీ 37వ వర్ధంతి సందర్భంగా స్థానిక కృష్ణానగర్లో ఉన్న కాంగ్రెస్ కార్యాలయంలో నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె దేశానికి చేసిన సేవలు, దేశాభివృద్ధికి అమలు చేసిన సంస్కరణలు, ప్రజల సంక్షేమానికి చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా బాలేపల్లితో పాటు పిసిసి అధికార ప్రతినిధి కోనపరెడ్డి శ్రీనివాస్, పిసిసి కార్యదర్శులు బెజవాడ రంగారావు, ముళ్ల మాధవ్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని కాపాడిన ధీర వనిత ఇందిరాగాంధీ అని అన్నారు. ప్రజాస్వామ్యం పరిడవిల్లేలా చేసి బ్యాంకుల జాతీయకరణ, గరీబీ హఠావో నినాదం వంటి వాటితో ప్రపంచంలోని మేటి ప్రధానిగా నిలిచారని అన్నారు. ఆమె వ్యక్తిగత సంరక్షకులే దారుణంగా తుపాకీతో కాల్చి ఆమెని హతమార్చారని అన్నారు. ఆమె చివరి రక్తపు బొట్టు వరకు దేశాభివృద్ధికే పాటుపడతానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని నివాళులర్పించారు. దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా ఆమె అమలు చేసిన పథకాలు బడుగు బలహీన, ఎస్సీ, ఎస్టీ వర్గాలను అగ్రస్థానంలో నిలిపాయని పేర్కొన్నారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన ధీర వనితగా ఇంటింటా ఇందిరమ్మ రాజ్యం తేవాలని అహర్నిశలు శ్రమించారని అన్నారు. అమ్మంటే ఇందిరమ్మ అన్నట్టుగా ఆమె అందరి సంక్షేమానికి పాలన సాగించారని అన్నారు.
జీవితమంతా దేశ సేవకే అంకితం చేసిన ఇందిరమ్మ స్ఫూర్తితో కాంగ్రెస్ మళ్లీ దేశంలో అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఇదే రోజు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతి కావడంతో ఆయనకు కూడా ఘనంగా నివాళులర్పించారు. సంస్థానాలను విలీనం చేసి దేశాన్ని బలోపేతం చేసిన వల్లభాయ్ పటేల్ సేవలు అందరికీ ఆదర్శనీయమని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, బాలాజీ, శర్మ, కిషోర్ కుమార్ జైన్, బత్తిన చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. श्रीमती इंदिरा गांधी माजी प्रधानी अमर है इंदिरा गांधी अमर है इंदिरा गांधी जोहर इंदिरा गांधी जोहर जोहर इंदिरा गांधी जोहर जोहर इंदिरा गांधी जोहर बड़ुगु बलहीन वर्गाల ఆశా జ్యోతి శ్రీమతి ఇందిరా గాంధీ అమర్ है श्रीमती इंदिरा गांधी अमर है बड़ुगु वर्गाల ఆశా జ్యోతి శ్రీమతి ఇందిరా గాంధీ अमर है जोहार जोहार इंदिरा गांधी जोहार 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 इंदिरा गांधी जोहार श्रीमती इंदिरा गांधी अमर है स्वर्गीय భారత రత్న మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గారి యొక్క 37వ వర్ధంతి. ఈ దేశానికి ప్రజాస్వామ్యం అంటే ఏమిటో, లౌకిక తత్వం అంటే ఏమిటో, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలిగినటువంటి శ్రీమతి ఇందిరా గాంధీ గారిని ఆమె యొక్క సొంత బాడీగార్డ్సే ఆమెను హత్య చేయటం జరిగింది. అది 31 అక్టోబర్ 1984. ఆ రోజున యావత్ భారతదేశము శోకసప్తమై తల్లిని కోల్పోయినటువంటి పిల్లల్లాగా దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో అల్లాడిపోయిన రోజు. ఈనాటికి 37 సంవత్సరాలైన సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆమె చిత్రపటానికి మాలాకృతులను చేసి వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అలాగే ఈరోజు ఈ దేశానికి ఉప ప్రధానిగా చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి యొక్క 147వ జయంతి. ఆ మహానుభావుడు కూడా ఈ దేశానికి ఎంతో సేవ చేశారు. దానికి గుర్తుగా ఈ సందర్భంగా ఆయనను కూడా తలుచుకుంటూ ఆయనకు కూడా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఇందిరాగాంధీ గారి గురించి చెప్పాలంటే ఈ దేశంలో బడుగు బలహీన ఎస్సీ ఎస్టీలకు ఒక స్థానం. ఇందిరాగాంధీ గారు 84లో ఒరిస్సా మీటింగ్లో నా శివరత్నంతో కూడా దేశ సేవకి అంకితం అవుతానని చెప్పి ఆవిడ అనడం, మన్నాడే ఆవిడ సూర్తి చేసి చంపుతుంటే ఎవరైనా చంపే ముందు వాళ్ళని తమ్ముడు నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగి పేడాలు తీసిన మహనీయుడి పేదవాళ్ళ కోసం 20 సూత్రాల పథకం పెట్టి భారతదేశంలో రిక్షాతో కూడా రిక్షా ఏ పనులు వస్తువులుగా వృత్తులు లోన్లు కల్పించిన అమ్మ ఇందిరమ్మ. అమ్మ అంటే ఇందిరమ్మ, ఇందిరమ్మ అంటే ఇండియా కింద ఉండేది. ఆవిడ కోసం భారతదేశం ఉన్నంతసేపు ఇందిరాగాంధీ కోసం దేశ ప్రజలు మర్చిపోకూడదని ఆవిడ ఆశయాలను అందరూ కూడా పాటించాలి నాయకులు. అలాగే వల్లభాయ్ పటేల్ గారు ఆయన ఉప రాష్ట్ర ప్రధానమంత్రి ఉండగా హైదరాబాదు చుట్టుముట్టి సంస్థానాన్ని హ్యాండ్ ఓవర్ చేసిన మహనీయుడు, బీసీ కమ్యూనిటీలో పుట్టిన వ్యక్తి. ఆయన చాలా దేశంలో సోదర ఉద్యమంలో కూడా చాలా పాల్గొన్న వ్యక్తి. జయంతు ఆయన కూడా శ్రద్ధాంజలి గడుపుతూ సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆమె ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఇందిరాగాంధీ గారి కోసం చెప్పాలంటే మరి స్వతంత్రం వచ్చిన కొద్ది నెలల్లోనే బంగ్లాదేశ్కి మనం ఆ దేశం ఏర్పడడానికి ఎంతో సాహసం చేసింది ఆవిడ. అదేవిధంగా బ్యాంకులు విలీనం ద్వారా అనేక మందికి బ్యాంకుల్లో రుణాలు రావడంలో, ఎస్సీ ఎస్టీలకు రుణాలు ఇవ్వడం, మరి ఇలా కోరి మీద వెళ్తుంటే ప్రతి ఒక్కరు 5 సెంట్లు భూమి ఇచ్చింది ఆవిడ. అనేక కార్యక్రమాలు చేసి ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాలో. బహుశా ఆవిడ ఆక్రమవచ్చు మేబీ. ప్రపంచ దేశాలు అందరూ కూడా ఐరన్ లేడీగా కీర్తింపబడిన వీరవనిత. అలాగే అనేక సంస్కరణలు చేసి పేద బడుగు బలహీన వర్గాలకి అనేక సేవలు చేసి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క కీర్తిని పెంపొందించింది. ఆ రోజుల్లోనే న్యూక్లియర్ పరీక్షలు కూడా చేయడం జరిగింది ఆవిడ. అన్నీ ముందు చూపుగా గ్రీన్ రెవల్యూషన్ కానీ, వైట్ రెవల్యూషన్ కానీ అనేక కార్యక్రమాలు చేసి ఇందిరాగాంధీ దేశానికి ఇచ్చేసింది. ఇప్పుడు చేస్తున్న ఈరోజు భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి, అలాగే భారతదేశ ఉప ప్రధాని శ్రీ వల్లభాయ్ పటేల్ గారి జయంతి ఉత్సవాలు కూడా రెండు ఈ రోజునే రావడం జరిగింది. భారతదేశానికి మాజీ ప్రధానిగా స్వర్గీయ ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో అనేటువంటి నినాదంతో భారతదేశ వ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి ఎన్నో
అద్భుతమైనటువంటి పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఒక కేవలం మూగ బొమ్మగా ఉండిపోతారు అని చెప్పి ఎంతోమంది విమర్శించినప్పటికీ కూడా ఇందిరాగాంధీ గారు ఒక మహిళ అయినప్పటికీ కూడా ప్రపంచ దేశాల్లో కూడా ఉక్కు మహిళగా ప్రపంచ దేశాల చేత కీర్తింపబడినటువంటి గొప్ప వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అనేక సంక్షేమ పథకాలని భారతదేశ ప్రజల కోసం, అన్ని వర్గాల ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి ఇందిరాగాంధీ గారు ఇంటింటా ఇందిరమ్మ రాజ్యం అనేటువంటి నినాదంతో ఎంతో అన్ని విధాలుగాను భారతదేశాన్ని సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసినటువంటి ధీర వనిత శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అలాగే వల్లభాయ్ పటేల్ గారు భారతదేశంలో అనేక సంస్థానాలని విలీనం చేసి భారతదేశం పూర్తి స్థాయిలో ప్రపంచ దేశాలకి ధీటుగా నిలిచేలాగా కృషి చేసినటువంటి వ్యక్తి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అమరులైన పోలీస్ అధికారులు సిబ్బంది గౌరవార్థం రక్తదాన శిబిరాన్ని అర్బన్ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ వారోత్సవాలను మరియు భారతదేశ ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని అర్బన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరవీరుల స్తూపం వద్ద ఎస్పీ ఐశ్వర్య రస్తోగి సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ ఆధ్వర్యంలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులైన పోలీస్ అధికారులు సిబ్బంది వారి గౌరవార్థం రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 60 మంది అర్బన్ జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది స్వచ్ఛందంగా విచ్చేసి రక్తదానం చేశారు. ప్రస్తుత కోవిడ్-19 కష్టకాలంలో ముందుకు వచ్చి వెలకట్టలేని రక్తదానం చేసిన పోలీస్ అధికారులు సిబ్బందికి ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ కె లతామాధురి, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సిహెచ్ పాపారావు, ఏఆర్డీఎస్పీ వి సత్యరాజు, ఆర్ఐలు కెవి నరసింహరావు, పి సంజీవ కుమార్, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్ రఘురాం మరియు సిబ్బంది పాల్గొన్నారు. భట్ల చారిటబుల్ ట్రస్ట్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేయడం అనిర్వచనీయమైన కార్యక్రమమని రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ సైదయ్య అభినందించారు. ఆదివారం 24వ తేదీన ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఉద్యోగులు, పోర్టర్స్, వెండర్స్, ఆటో డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం వైద్యులు పరీక్షలు అనంతరం గుర్తించిన అవసరార్థులకు ఉచిత కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైదయ్య మాట్లాడుతూ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు మానవ సేవే మాధవ సేవగా భావించి నిరంతరంగా వారికి సేవలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కానుబోయిన మాట్లాడుతూ తండ్రి కేశవ భట్ల ఆదినారాయణ జ్ఞాపకార్థం శ్రీనివాసరావు చేస్తున్న సేవలు సమాజంలో ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. సమాజంలో బృహత్తరమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శ్రీనివాస్ ఎంతో మేలు చేస్తున్నారని పేర్కొన్నారు. స్టేషన్ మేనేజర్ చాగండి రవీంద్రనాథ్ మాట్లాడుతూ సేవే లక్ష్యంగా శ్రీనివాస్ అందిస్తున్న కార్యక్రమాలు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయని అన్నారు. ఏ విధమైన సహాయానికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ సందర్భంగా కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కేశవ భట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాలతో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని అన్నారు. ఈ శిబిరంలో వైద్యులు గుర్తించిన వారికి కళ్ళజోళ్లు పంపిణీ నిర్వహించామని చెప్పారు. రైల్వే ఉద్యోగులు, గుర్తింపు పొందిన లైసెన్స్ పోర్టర్లు, టాక్సీ, ఆటో డ్రైవర్లకు, వెండర్స్ మొదలైన వారికి కళ్ళజోళ్లు అందించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బండారు శ్రీనివాసరావు, ట్రస్ట్ సభ్యులు, రైల్వే టీటీలు పాల్గొన్నారు. ఆదివారం ఇక్కడ మెగా మెడికల్ క్యాంపు చేయడం జరిగింది. ఆ రోజు అందరికీ కంటి పరీక్ష చేయడం జరిగింది. దాని నిమిత్తంగా ఈరోజు కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. మరి ఈరోజు కళ్ళజోళ్ళు రాజమండ్రిలో ఉన్న ఆటో డ్రైవర్లకి, ట్యాక్సీ డ్రైవర్లకి, ప్లాట్ఫామ్ మీద పనిచేస్తున్న వెండర్స్కి, పోర్టర్స్కి, పార్సలర్స్ పోర్టర్స్కి, స్టేషన్ పోర్టర్స్కి, అలాగే శానిటరీ వర్కర్స్కి, రైల్వే డిపార్ట్మెంట్ వారికి, వీరందరికీ ఈరోజు ఇక్కడ కళ్ళజోళ్ళు
ఇవ్వడం జరిగిందండి. ఈరోజు మా ట్రస్ట్ కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ మా నాన్నగారి జ్ఞాపకార్థంగా ఈ ట్రస్ట్ పెట్టడం జరిగిందండి. ఆయన జ్ఞాపకార్థంగా ఈరోజు అందరికీ ఈరోజు కలజోడు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మా ట్రస్ట్ ఎన్నో క్యాంపులు కండక్ట్ చేయడం జరిగిందండి. సుమారు 60-70 పైబడి క్యాంపులు చేయడం జరిగిందండి. 49,000 పైబడి కలజోళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే క్యాటరాక్ట్ ఆపరేషన్ కూడా పరహంస యోగానంద నేత్రాలయ రవి ప్రసాద్ అనుబంధ సంస్థ వారు క్యాటరాక్ట్ ఆపరేషన్ వారు కూడా ఉచితంగా ఒక 850 పైబడి క్యాటరాక్ట్ ఆపరేషన్ మా చారిటీ ద్వారా మా చారిటీలో క్యాంప్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళు నిర్ధారించి వాళ్ళకి క్యాటరాక్ట్ ఆపరేషన్ కూడా ఉచితంగా చేయడం జరిగింది. అలాగే ఇతర కార్యక్రమాలు కూడా మీకు తెలిసిందే. మా ట్రస్ట్ చేసిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని మళ్ళా చెప్పింది చెప్పడం కూడా అనవసరం. చార్టీ ఏం చేస్తుందండి అంటే మేము చేస్తుంది ఏంటని జనాలు తెలియాలి, మేము చెప్పుకోవడం కాదు. మరి నెక్స్ట్ అంటే 1.5 year నుంచి వరకు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయలేదు కోవిడ్ వల్ల. ఇప్పుడు మళ్ళీ మేము ఈ యొక్క మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ అక్టోబర్లో క్యాంప్ చేయడం జరిగింది. నవంబర్లో ఇంకో క్యాంప్ చేస్తాము. అలాగే డిసెంబర్లో కూడా. అంటే కోవిడ్ సహకరిస్తాయి. అంటే కోవిడ్ ఎక్కడ రోజు తగ్గుముఖం పడుతుంది. అలాగని మనం ఒకటే ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మనకి కోవిడ్ తగ్గిపోయింది అనేది నిర్లక్ష్యం చేసుకోకూడదు. ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోకూడదు. ఈరోజు చాలా గర్వించదగ్గ విషయం, మొన్న ఆదివారం డెంటల్, కళ్ళు, జనరల్, బీపీ అన్ని క్యాంపు ఒక మెగా క్యాంపు నిర్వహించి దాంట్లో రైల్వే ఎంప్లాయీస్ అందరికీ కూడా డాక్టర్ల సూచన మేరకు కొందరికి ఆపరేషన్స్, కొందరు కళ్ళజోళ్ళు వాళ్ళు నిర్ధారణ చేస్తే ఇంచుమించు కూడా 170 మంది కళ్ళజోళ్ళు కూడా ఈరోజు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అందజేస్తున్న ఈ కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ వారిని అభినందిస్తూ, వాళ్ళ నాన్నగారు ఏ రోజైతే మరణించారో ఆ రోజే ఈ పంపకం చేయడం కూడా చాలా గర్వించదగ్గ విషయం. వాళ్ళ నాన్నగారు కూడా కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్గా శ్రీనివాస్ గారు కూడా ఆయన ఇంకా గుర్తుపెట్టుకొని ఒక తండ్రి ఆశయాన్ని కొనసాగించడం అని అంటే మనందరం కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరొక ఉన్నతమైన శిఖరాలకి ఈ కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ ఎదగాలని, వాళ్ళది ఏం చెప్పాలో అన్నా కూడా కేశవపట్ల సర్వీసెస్ ఎంత చెప్పినా కూడా తక్కువని గతంలో చాలా క్యాంపులు నిర్వర్తించారు. అవి లెక్కలేనన్ని క్యాంపులు. కోవిడ్ టైంలో అయితే ఎవరు కూడా చేయనన్ని క్యాంపులు. ఆయన ఇచ్చిన శానిటైజర్ కూడా ఈరోజు నేను కూడా కారులో పెట్టుకొని వాడుతున్నాను అంటే అది చాలా గొప్ప విషయం. చిన్న కార్మికులు కూడా కష్టపడకూడదు, నష్టపోకూడదు. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఆయన ప్రధాన ఉద్దేశంతో ఈ కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉద్దేశంతో చేస్తున్నారో దాన్ని అభినందిస్తూ దీన్ని కొనసాగించేందుకు మా వంతు మేమందరం కూడా ఆయనకి ఎప్పుడు సహకరిస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా ఆదివారం బీజేపీ కార్యాలయంలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో పటేల్ చిత్రపటానికి పూలమాలలు, పుష్పాలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్ముల దత్తు, సీనియర్ నాయకులు ధార్వాడ రామకృష్ణ, యనుమల రంగబాబు, ప్రధాన కార్యదర్శి అడబాల రామకృష్ణరావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు రొంగల గోపి, కొరగంటి సతీష్లు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి బొమ్ముల దత్తు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రానంతరం భారత రాజ్యానికి అనుగుణంగా ఒకే దేశం ఒకే జెండా అన్న విధంగా భారతదేశంలో విలీనానికి వ్యతిరేకించిన 538 సంస్థానాలను దేశంలో విలీనం చేయించిన ఉక్కు మనిషి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తంగిల పద్మావతి, కాలిపు సత్యసాయిరాం, పేరుచల్ల సూర్యప్రభావతి, కుమారి, మహాలక్ష్మి, డాక్టర్ అనురాధ, దమయంతి, బాబ్జీ, శివరామకృష్ణ, వంకా వెంకట్రావు, తంగెళ్ల శ్రీనివాస్, పినిపే గంగరాజు, భువనేష్, నల్లమిల్లి సుబ్బారావు, రుద్రయ్య, బండి ప్రసాద్, చింతపల్లి సతీష్, కొల్లా శ్రీనివాస్, అడప వరప్రసాద్, పివి సుబ్రహ్మణ్యం, రాజబాబు, యానాపు యేసు తదితరులు పాల్గొనడం జరిగింది. ఎంత కష్టమైనప్పటికీ కూడా, ఎంత నష్టమవుతున్నప్పటికీ కూడా దేన్ని కూడా
ఆలోచించకుండా ఆయన ముందుకెళ్ళిన వ్యక్తి. అటువంటి వ్యక్తులు మన అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన పార్టీ వేరవచ్చు, మన పార్టీ వేరవచ్చు, కానీ ఈ దేశం కోసం పోరాడిన వ్యక్తి, ఈ దేశంలో ఒక మంచి వ్యక్తిగా పేరుగాంచినటువంటి వ్యక్తి అయినటువంటి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతిని మోడీ గారు ఈ యొక్క దేశ ప్రధాని అయిన తర్వాత దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటాం, పార్టీలకు అతీతంగా అందరం కోసం. ఆయన చేసిన ఈ దేశానికి చేసిన సేవల్ని మనం మర్చిపోకూడదనే సదుద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఏంటి అనేది తెలియడం కోసం గుజరాత్లో నర్మదా నది పైన ఒక పెద్ద విగ్రహం, ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం. అది కూడా ప్రభుత్వం అనుకుంటేనో లేదా రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటేనే అయిపోతుంది, కానీ అలా అవ్వకూడదు. ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన జీవిత చరిత్ర, ఆయన ఏంటి అనేది తెలియాలి. కాబట్టి మీ అందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా సహాయ సహకారాలు చేసి ఆ విగ్రహం మనం నిర్మించగలుగుతుంటే మనం కూడా ఇక్కడ నుంచి డబ్బులు కాదు అడుగుతాయి, ఒక ఇనప ముక్క పంపించండి చాలు, అది ఎంతైనా పర్వాలేదు అన్నట్టుగా అలా చెప్తే అన్నీ కూడా మనం పంపించాం. దేశవ్యాప్తంగా అన్నీ కలెక్ట్ చేసి పంపించాం. అవన్నీ కూడా అక్కడ కరగబెట్టి అతి ఎత్తైన విగ్రహాన్ని అక్కడ కట్టాం. ఈరోజు ప్రపంచంలో విదేశాల నుంచి విపరీతంగా వచ్చి అదొక పర్యాటక ప్రాంతంగా తయారైపోయింది. దానివల్ల ఆదాయం కూడా వస్తుంది. ఆయన సందర్శించుకోవడం, ఆయన యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవడం, అక్కడ వ్యాపారాత్మకంగా కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా డెవలప్ అయింది. నరేంద్ర మోడీ గారు ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టారంటే ఒక 100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్ది అనేది ఇప్పుడే ఊహించి 100 సంవత్సరాల తర్వాత మనకి ఏం కావాలని ఇప్పుడే ఊహించే తెలివైన వ్యక్తి నరేంద్ర మోడీ. ఆ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క అసలు జనరల్గా ప్రతి సంవత్సరం ఈ పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ అది రన్ కార్యక్రమం పెట్టేవారు యూనిటీ. అయితే ఇప్పుడు కరోనా అవడంతో గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మన దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ వేరువేరు కార్యక్రమాలు చేపట్టండి, జనం తక్కువగా ఉండేటటువంటి అన్నీ చేయండి అనడంతో మన చిత్రపటం పెట్టి ఇక్కడ నివాళులు అర్పిస్తాం. ముఖ్యంగా ఆయన గురించి ఇందాక మన రామకృష్ణ గారు చెప్పారు. అసలు మన దేశానికి మొట్టమొదటి ప్రధాని ఎవరు అవ్వాలంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అవ్వాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు భారతీయ జనతా పార్టీ నగర కార్యాలయంలో రాజమండ్రి మనం ఘనంగా వారికి నివాళులు అర్పించాము. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి మొదటి ప్రధాని హోమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎప్పుడూ దేశ సమైక్యత కోసం పాటుపడుతూ ఉండేవారు. ఎక్కడా కూడా స్వార్థం, నాది నా కుటుంబం పైకి రావాలనే ఉద్దేశం ఆయనకి ఏ కోసన లేదు. ఆయన బారిట్లా చేసి లండన్లో ఎంతో అద్భుతమైన ప్రాక్టీస్తో ఆయన కూడా స్వస్థలం గుజరాతే. అలాంటి వాళ్ళ ఐక్యతా దినోత్సవం పటేల్ గారిది. అలాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేశారు. సుమారు 300 పైచిలుకు సంస్థానాల్ని భారతదేశంలో విలీనం చేసిన ఘనత మన పటేల్ గారికే దక్కుతుంది. అలాంటి వాటిలో ముఖ్యంగా మనం నైజాం నవాబు ఆ వాడు మాత్రం ఆయన నైజాం నవాబు నేను పాకిస్తాన్లో ఉంటాను, ఇండియాలో చేరననే ఉద్దేశంతో మాట్లాడితే భారతదేశం మధ్యలో ఉన్న హైదరాబాద్ అంటే హైదరాబాద్ నగరం ఒకటే కాదు, ఇటు వరంగల్, తెలంగాణ, అటు ఎక్కడ మహారాష్ట్రలో అజంతా ఎల్లూరు దాకా దాటిపోయిన దాకా నైజాం పరిపాలన ఉండేది. అలాంటి చోట ఈ మహమ్మద్ రజ్వీ లాంటి నియంతృత్వ క్రూడైన రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న రైతు బజార్ను మరింతగా విస్తరించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాంకు వెల్లడించారు. రైతు బజారుకు వస్తున్న కొనుగోలుదారులు వాహనాలను రోడ్డు పక్కన పార్కింగ్ చేస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉందని కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకులు బర్రే కొండబాబు, గారా చంటిబాబు, బీసీ సంఘం నాయకులు ఉల్లూరి రాజు, ఎంపీ భరత్రాం దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సమస్యలను స్వయంగా పరిశీలించేందుకు ఎంపీ మార్గాని భరత్రాం ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ క్వారీ సెంటర్లో ఆగారు. ఆయనకు బర్రెకొండబాబు తదితరులు రైతు బజార్లోకి తీసుకుని వెళ్లి సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా బర్రెకొండబాబు మాట్లాడుతూ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం దృష్టికి రైతు బజార్ సమస్యను తీసుకువెళ్లగానే స్పందించి పరిశీలన చేశారని అన్నారు. రైతు బజార్ విస్తరణ చేసేందుకు సానుకూలంగా స్పందించారని కృతజ్ఞతలు తెలిపారు. 2003 జూన్లో క్వారీ సెంటర్లో రైతు బజార్లు ప్రారంభించడం జరిగిందని, కొనుగోలుదారులు పెరుగుతుండటంతో వాహనాలను రోడ్డు పక్కన పార్కింగ్ చేస్తుండటంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రైతు బజారుకు ఆనుకుని ఉన్న స్థలాన్ని కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి కేటాయించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం హర్షణీయమని అన్నారు. 6 డివిజన్లు 20 పేటల్లో ఉన్న క్వారీ ఏరియాలో అంబేద్కర్, పూలే పేరుతో ఒక కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేయాలని ఎంపీ భరత్ కు విన్నవించామని చెప్పారు. స్థానికులు వివాహాలు, ఇతర శుభకార్యాలు చేసుకునేందుకు ఈ కళ్యాణ మండపం ఉపయోగపడుతుందని అన్నారు. ఇక్కడ పేద, మధ్యతరగతి ప్రజలు అధికంగా నివాసం ఉంటున్నారని అన్నారు. దీనిపై కూడా అధికారులతో మాట్లాడి నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ భరత్రాం సానుకూలంగా స్పందించారని తెలిపారు. దీనిపై గతంలోనే మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిలకు వినతి పత్రాలు అందించడం జరిగిందని చెప్పారు. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని వాటిని ఎంపీ భరత్రాం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఆయన వెంట మాజీ కార్పొరేటర్, వైఎస్ఆర్సీపీ నాయకులు అజ్జరపు వాసు, మాజీ నాయకులు గేడి అన్నపూర్ణరాజు, పీతా రామకృష్ణ, మార్గాని బుజ్జి, కొర్నాని అనుయాదవ్, స్థానిక నాయకులు ఎలీషా, బూర్తి సత్యబాబు, బూర్తి జయకృష్ణ, బొబ్బరాల చిన్న, నాని, రాము, రైతు బజార్ రైతులు రాజేంద్ర, గంగరాజు, సాధనాల సత్యనారాయణ, లక్ష్మణ్ రావు, రాంబాబు, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి శివర్ ప్రాంతమైనటువంటి క్వారీ ఏరియాలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు నోచుకోకుండా ఇక్కడ క్వారీ గోతులు, కంపోస్ట్ యార్డులు తప్ప మరొకటి ఏమీ లేదు. మరి 10/6/2003లో ఇక్కడ మేము రైతు బజార్ ఏర్పాటు చేయడం జరిగింది. 6 వార్డులు 20 పేటలు ఉన్నటువంటి ఏరియాలో మరి మంచి రైతు బజార్ ఏర్పాటు చేసుకున్నాం. చక్కగా నడుస్తుంది. కానీ ఈ రోడ్ల మీద బైకులు పెట్టడం వల్ల ప్రాబ్లం ఎదురవుతుంది. యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రోడ్ల మీద బైకులు పెట్టనివ్వకుండా మరి పక్కన ప్లేస్ ఉంది కాబట్టి పార్కింగ్ ప్లేసు కమిషనర్ గారిని అడిగి ఆ పార్కింగ్ ప్లేస్ ఇప్పించామని మేము ఎంపీ గారిని కోరడం జరిగింది. మొన్న ఈ మధ్య మాట్లాడి అందరికీ పంపించడం జరిగింది మెసేజ్. అయితే ఈ రోజున మరి ఎంపీ గారు రావడం, ఈ ప్లేస్ చూడడం, ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయనేది డైరెక్ట్గా చూడడం జరిగింది. మరి ఈవేళ మరి ఉల్లూరు రాజు అలాగే గారా చంటి మేము ముగ్గురం కలిసి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంపీ గారిని తీసుకురావడం జరిగింది. మా వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఇంకా అనేక సమస్యలు చెప్పడం జరిగింది. మరోసారి కూర్చుందామని చెప్పారు. ఈ ప్రాంతంలో 20 పేటలకు సంబంధించి ఏదైతే మా పక్కన సైట్ ఉందో ఆ సైట్లో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద, పూలే గారి పేరు మీద ఒక మంచి కళ్యాణ మండపాన్ని కట్టాలని చెప్పేసి ఈ పేటలన్నింటికి పెళ్లి చేసుకోవడానికి వీలుగా లేకుండా పోయింది. కాబట్టి ఈ ఏరియాలో కమ్యూనిటీ అంటే కళ్యాణ మండపాలది పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలు మరి పెళ్ళిళ్ళు చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పేసి మేము కోరడం జరిగింది. అంచేత ఎంపీ గారు కూడా సానుకూలంగా స్పందించారు. మరోసారి మాట్లాడదామన్నారు. గతంలో కూడా మేము ముగ్గురు నాయకత్వంలో మరి మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారికి,
అలాగే వైవి సుబ్బారెడ్డి గారికి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. మరి మా ప్రయత్నం 20 పేటల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో మరి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఈ యొక్క సైట్ని ఉపయోగించాలని, ఎయిర్పోర్ట్కి మరి తిన్నగా ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి ఈ ప్లేస్లో మరి పెద్ద కళ్యాణ మండపం కట్టి అందరికీ ఉపయోగపడేలా చేయాలని చెప్పేసి మరి ఎంపీ గారిని కోరుతున్నాం. అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతున్నాం. మరి తొందరలో ఈ పని పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని ఐక్యతా రాగంతో ఉన్నప్పుడే మోడీ విధానాలను తిప్పుకొట్టి గద్దె దింపుతామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం జట్ల సంఘం నాయకత్వంలో యూనియన్ కార్యాలయం, అపరాల సెక్షన్ కార్యాలయం తదితర సెంటర్ వద్ద జరిగిన జెండా ఆవిష్కరణను తాటిపాక మధు, నల్లా రామారావు, కుండ్రపు రాంబాబు, సప్పా రమణలు చేశారు. ముందుగా మధు మాట్లాడుతూ కార్మిక సంస్కరణల పేరుతో మోడీ కార్మిక సంఘాలను ఎత్తివేసి కార్మిక హక్కులను కాలరాస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను అమ్మివేసి బడా కార్పొరేట్ వ్యక్తులకు దాసోహం చేస్తున్నారని అన్నారు. ప్రాణాలు అర్పించే అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని అన్నారు. అసంఘటిత రంగ కార్మికులను పాలకులు ఆదుకోవాలని అన్నారు. నల్లా రామారావు మాట్లాడుతూ కార్మిక పితామహుడు గురుదాస్ గుప్తా కార్మిక సంక్షేమం కోసం నిరంతరం పాటుపడ్డారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జట్లు సంఘం అధ్యక్షులు కుండ్రపు రాంబాబు, ప్రధాన కార్యదర్శి సప్పా రమణ, కాళ్ల అప్పలనాయుడు, వెంకటరావు, దుర్గాప్రసాద్, అపరాల సెక్షన్ హరినాథ్, వేణు, దేవుడు బాబు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 31న ఏఐటీసీని స్థాపించడం జరిగింది. ఈరోజు ఈ దేశంలో రైల్వే రంగం నుంచి అసంఘటిత రంగం, హమాలి వరకు, ఆటో వరకు, మత్స్యకారుల వరకు అన్ని వర్గాల్లో కూడా కార్మికులకి హక్కులు, చట్టాలు ఇవన్నీ ఉన్నాయి అంటే ఒకే ఒక్క యూనియన్ ఏఐటీసీ. అటువంటి ఏఐటీసీ పోరాట ఫలితంగానే సాధించిన హక్కుల్ని నేడు నరహంతగా హిట్లర్ వారసుడు నరేంద్ర మోడీ కార్మిక సంస్కరణల పేరుతో మొత్తం కార్మిక చట్టాలను, సంఘాలను లేకుండా నిర్వీర్యం చేయాలని చూస్తున్నాడు. అందుకని ఈ ఏఐటీసీ 101 వ్యవస్థ దిన సందర్భంగా ఇక్కడున్న మా హమాలి వర్కర్స్ ఏదంతో జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు కొండ్రపు రాంబాబు గారు కానీ, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు నల్లా రామారావు గారు కానీ, సప్పా రమణ గారు కానీ మేమందరూ ఒక దీక్ష పూనుతున్నాం. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఈ దేశాన్ని, కార్మిక హక్కుల్ని, చట్టాలని కాపాడుకుంటాం. ఏఐటీసీ దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపుల్లో మేము భాగస్వామ్యం అవుతామని, మోడీని తరిమి కొడతామని తెలియజేస్తున్నాను. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి ప్రజలందరూ మద్దతుగా నిలవాలని జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఉక్కు పరిరక్షణ సమితి కార్మికులు చేపట్టిన ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు జనసేన పార్టీ విశాఖపట్నంలో ఉక్కు పరిరక్షణ సమితి కార్మికులు చేపట్టిన ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న బహిరంగ సభకు జన సైనికులు పెద్ద ఎత్తున తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరం నుంచి ఆదివారం తరలి వెళ్లారు. స్థానిక జేఎన్ రోడ్ లో ఉన్న కందుల నివాసం నుంచి భారీ ఎత్తున కార్లతో ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్
ముందు నుంచి మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయవద్దని గతంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ దృష్టికి కూడా పవన్ తీసుకుని వెళ్లారని అన్నారు. ప్రజల భావోద్వేగాలతో విశాఖ ఉక్కు ముడిపడి ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుకి అప్పగించవద్దని కోరడం జరిగిందని అన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి జన సైనికులు పెద్ద ఎత్తున సమిష్టిగా పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు బయలుదేరారన్నారు. రాజమహేంద్రవరం నుంచి బయలుదేరి తుని సమీపంలో ఉన్న లోవ వద్ద వారందరినీ కలుపుకుని విశాఖపట్నం వెళుతున్నట్లు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో విశాఖ ఉక్కు పరిరక్షణకు చేస్తున్న ఈ పోరాటం ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తుందన్న నమ్మకం తమకు ఉందని అన్నారు. ఆయన వెంట జనసేన పార్టీ నాయకులు చిక్కాల బాబులు, యడ్ల మహేష్, బీరా ప్రకాష్, సూది సత్యబాబు, శివాజీ, ముండ్రు ప్రసాద్, జనార్దన్ తదితరులు ఉన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెంటనే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెంటనే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెంటనే. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అందరూ దుర్గేష్ గారి నాయకత్వం, జై చంద్ర, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెంటనే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. భారతరత్న శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి నివాళులర్పించిన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. ఇందిరాగాంధీ ఆశయ సాధనకు కృషి, కాంగ్రెస్ కార్యాలయంలో ఘన నివాళులు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి నివాళులర్పించిన ఎస్పీ ఐశ్వర్య రస్తోగి. కేశవ పట్ల సేవలు అమూల్యమైనవి, రాజమండ్రి ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ సైదయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.